కరువు సీమలో వ్యవసాయం బరువుగా మారుతున్న పరిస్థితులు. ఇలాంటి సమయంలో ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుని పంట పండిస్తూ ముందడుగు వేస్తున్నాడు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. ఉన్న కొద్దిపాటి నీటితో 3 ఎకరాల్లో దానిమ్మ పంటను సాగు చేసి మంచి దిగుబడులు తీస్తున్నాడు. ఈసారి మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో రైతుకు అధిక లాభాలు రానున్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి, పచ్చగా నిగనిగలాడుతూ చెట్టు నిండా పూత కాయలతో కళకళలాడుతున్న ఈ దానిమ్మ తోటను చూస్తే ముచ్చటేస్తోంది కదూ. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో ఉన్న ఈ తోటను సాగు చేస్తున్న ఈ రైతే పుల్లప్ప. గతంలో సంప్రదాయ తోటలను సాగు చేసేవారు. అయితే పెద్దగా లాభాలు రాకపోవడంతో పంట మార్చాలనుకున్నారు. మార్కెట్లో మంచి ధర ఉండే దానిమ్మను సాగు చేయాలనుకున్నారు. 2023 ఏప్రిల్లో మహారాష్ట్ర నుండి జైన్ కంపెనీ వారి భగువా రకాన్ని ఎంచుకుని ఒక్కో మొక్కకు 35 రూపాయలు వెచ్చించి 1100 మొక్కలను కొనుగోలు చేసి నాటారు. నాటిన 18 నెలలకు మొదటి దిగుబడి వచ్చింది. దాదాపు 6 టన్నుల దిగుబడి తీసిన రైతు టన్ను ధర 55,000కు అమ్మారు. దీంతో మొదటి పంటలోనే పూర్తిగా పెట్టుబడి చేతికి రాగా 2 లక్షల వరకు నికర లాభం వచ్చింది. ప్రస్తుతం రెండో పంట కోత కోస్తున్నాడు. 3 ఎకరాలకు 20 టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మార్కెట్లో కూడా టన్ను ధర 1,70,000 పైన పలుకుతుండటంతో రైతు పంట పండింది. మొత్తం 3 ఎకరాలు కలిసి 1100 నాటినాను. మామూలు ఎదిరిచ్చేది మనం చెట్ల కింద ఎరువు వేసేది, మందులు పెట్టి మనం ఆల్రెడీగా ఆర్గానిక్ ఇట్లాంటివి ఏమన్నా యాప్ చెక్కు నానేసి ఇట్లాంటివి ఇడిసి మళ్ళీ సన్నవి ఇచ్చినట్టుగా నానేస్తుంటే ఒక అన్నయ్య చెప్పిన ప్రకారమే ఫాలో అయినాను అన్నీ ఆల్రెడీ. ఇప్పటికి మొత్తం అంతా 3 లక్షల దాకా అయింటుంది. ఆల్రెడీ కమ్మూరులో పెడుతుంటే చూస్తాంలే మనం కానీ ఫాలో అయినాను ఆల్రెడీ. ఇప్పుడు కానీ ఇంకోటి ఇప్పుడు కానీ ఫాలో కావాలని చూస్తాను. దినం గంట అంతకంటే ఎక్కువ పెట్టినాం. ఇప్పుడు వర్షం వచ్చినట్టు మోటార్ పెట్టలేదు. నిన్న పెట్టలేదు అన్నీ ఇచ్చింటే అన్నీ పెట్టేసిన. ఇప్పుడు కరెంట్ వస్తే పోతాయి నీళ్ళు కానీ ఆల్రెడీ. నీరుడు పంట తీసినాను. అప్పుడు 3.5 టన్నుకి అప్పుడు 55తో ఇచ్చినాను. అప్పుడు రేట్ లేదు. మళ్ళీ పెరిగినప్పుడు 1,20,000తో అమ్మినాను. మొత్తం టోటల్ నీరుడు అమౌంట్కి 5.5 లక్షలు వచ్చింది తొలి పంటలోనే. మన పెట్టుబడి 2 లక్షలు తీసేసిన 3.5 లక్షలు మిగిలింది. వ్యాపారస్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. బెంగళూరు, బళ్ళారి ఇట్లా ఎక్కడంటే అక్కడ వాళ్ళు తీసుకుపోతుంటారు. ఇప్పటికేమో 1.70 అని అంటున్నారు. ఇప్పుడు మన భగవంతుడే మనకి ఏం ప్రాతిపదింటే ఆర్డర్ మనకి ఆల్రెడీ. దానిమ్మ ఉష్ణమండల పంట. చలికాలంలో చల్లగాను, ఎండాకాలంలో వేడిగా ఉండే మెట్ట ప్రదేశాల్లో బాగా దిగుబడి వస్తుంది. దానిమ్మ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. కాయలు పెరిగే దశలో, పండే దశలో పొడిగా లేదా వేడి వాతావరణం ఉండటం అవసరం. ఉష్ణోగ్రత తగినంతగా లేకపోతే కాయల్లో తీపి తగ్గిపోతుంది. వాతావరణంలో తేమ ఉన్న ప్రాంతాల్లో కాయల నాణ్యత దెబ్బతింటుంది. అందుకే ఈ పంట సాగు పట్ల జాగ్రత్తగా ఉండాలి. రైతు పుల్లప్ప కూడా స్థానికంగా ఉండే ఉద్యానరంగ నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. మంచి పంటనే ఉంది. దగ్గర చెట్టుకు 70-80 కాయలు ఉన్నాయి. ఇంకా 1.5 మంత్ ఉంది కాబట్టి. సో దీంట్లో ఉన్న సమస్యలు ఏంటంటే నెమిటోడ్స్ కొంచెం కనిపిస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకుంటే మనకు బ్యాక్టీరియల్ బ్లైట్ పైన కూడా కంట్రోల్ అవుతుంది. సో దాంతోపాటు మనం నల్లి కూడా ఉంది. ఆ ఎర్రనల్లి అనేదండి ఈ టైంలో ఎక్కువ ఉంటుంది. ఈ ఎండ ఎంత ఎక్కువ ఉంటుంది, ఎప్పుడైనా ఎర్రనల్లికి స్ప్రే చేసుకునేటప్పుడు మాత్రం మధ్యాహ్నం పూటలో స్ప్రే చేసుకుంటే మనకు నల్లి అనేది పైన ఆకు మీద పారాడుతుంటుంది కాబట్టి ఆకు కింద భాగంలో అలాంటప్పుడు మనకు ఎఫెక్టివ్గా మందు పనిచేస్తుంది. సో దానికైతే కానీ మామూలు టెక్నికల్స్తో పాటు మిటిగేట్ కానీ లేకపోతే ఈ డైఫెన్థ్రిన్ కానీ దాంతోపాటు ఇథియాన్ కానీ తక్కువలో అయితే కానీ మనకి ఏదైనా కూడా వర్క్ అవుతుంది. సో ఈ ఫార్మర్ దగ్గరకు వచ్చే దగ్గరకు అయితే మాత్రం బాగానే కష్టపడుతున్నారు. మనం చూస్తున్నాం కదా, చిన్న చెట్లలో ఉన్నా కూడా దగ్గర 80 నుంచి 100 కాయలు కాపట్టుకుని ఉంది. అది కూడా మంచి వర్షం టైంలో వీళ్ళకి పంట పట్టుకునేటప్పుడు బయట ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. ఇంకోటి బ్యాక్టీరియల్ బ్లైట్ లేదన్నమాట. ఆ బ్యాక్టీరియల్ బ్లైట్ లేకపోవడానికి రీజన్ ఏంటంటే BS40 ఆల్రెడీ సాయిల్ అప్లికేషన్ కూడా చేశాడు కాబట్టి వేప చెక్క, ఈ ఫర్టిలైజర్, దాంతోపాటు 10-20-26 ఫార్ములా 7 ఇవన్నీ చేశాడు కాబట్టి మంచి కలరు, మంచి సైజు రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఈ లీఫ్ అనేది ఎల్లో ఇష్యూ ఎందుకు అవుతుందంటే ఇది నల్లి నాకుతుంది అనమాట. చూడండి బ్యాక్ సైడ్ ఆల్రెడీ రెడ్డిష్ అయింది. సో ఈ టైంలో ఇది ఎక్కువ ఉంది చాలామందికి. దీనివల్ల కూడా మనకు కాయ మీద ఈ కాయ ఇంత నున్నగా ఉంది కదా, మీ తర్వాత ఇదంతా సన్బర్న్ టైప్లో షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే నల్లి మాత్రమే డ్యామేజ్ చేయగలదు కాయ మీద ఇప్పుడు, అంటే పురుగు పరంగా అయితే కనుక. సో అలాంటప్పుడు మాత్రం జాగ్రత్తగా చికెన్ స్ప్రే చేసుకుంటే మంచి నాణ్యత వస్తే మంచి రేట్ ఉంటుంది దానిమ్మలో.
ఫస్ట్ బ్యాక్టీరియల్ బ్లైట్ ఏంటంటే మచ్చ ఆయిల్ స్పాట్స్లో వస్తుంది. ఆయిల్ స్పాట్లు వచ్చాక అది కొంచెం సైజు పెరుగుతా వెళ్ళి బ్లాస్ట్ అవ్వడానికి కానీ కాయ పగలడానికి కానీ, అంటే కాయ యొక్క చర్మం చచ్చిపోయి ఉంటుంది. ఇప్పుడు కాయ గ్రోత్ అవ్వాలి, అలాంటప్పుడు పగుళ్ళు అని వస్తాయి అనమాట. చాలామంది కాయ పగులుతుంటారు అనుకుంటారు కానీ అది కాయ పగుళ్ళు బ్లైట్ వచ్చిందని చాలామందికి తెలియదు. దాంతోపాటు సర్కాస్పురం మచ్చలు వచ్చినా కూడా అది పాంపొడం మచ్చల్లో మనం కొండ చిలువలో ఉన్న మచ్చలు ఉంటాయి, అది కూడా చాలా చాలా డేంజర్ అనమాట. దాంతోపాటు యాంథ్రనోస్ అదేంటంటే కాయకుళ్ళులా వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రూట్ రాట్, ఇవన్నీ సబ్ డివిజన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనము టైం కాయని చూసుకుంటూ జాగ్రత్తగా తోటలో తిరుక్కుంటూ చెక్ చేసుకొని దానికి అనుగుణంగా స్ప్రే చేసుకుంటే మాత్రం మంచి సక్సెస్